దేవుడు లేడని చెప్పిన ఒకని అంతం. ఒకప్పుడు జెనీవా పట్టణమందు సటన్ అను పేరుగల ఒక శాస్త్రి ఉండెను. అతని భార్య దైవభక్తి గలది. అయితే ఇతడు దేవుడు లేడని చెప్పుచూ భార్యను పరిహసించుచూ వచ్చెను. ఆ స్త్రీ తన భర్త బుద్ధిహీనతను తొలగించుటకు ఎన్నో రీతులా ప్రయత్నించెను. అయితే అది సాధ్యపడనందున ఆమె దుఃఖపడెను. పిల్లలు తల్లిని అనుసరించి దైవభక్తిలో పెరుగుచుండిరి. అయితే సటన్ భార్యయు అతని పిల్లలను ఒకరు తర్వాత ఒకరు మృతి పొంది పరలోకము చేరిరి. కొంతకాలం తరువాత సటన్ కూడా మరణించెను. అతడు శరీరము లేకపోయినను సజీవముగా నుండుటను చూచి విస్మయము చెందెను. ఎందుకంటే మరణమే ప్రాణము యొక్క అంతము అన్నది అతని సిద్ధాంతము. తాను మరణము ద్వారా వ్యత్యాసమైన జీవితంలోనికి ప్రవేశించియుండుటను చూచినప్పుడు తన భార్య దేవుని గూర్చియు మరణము తరువాత గల జీవితమును గూర్చియు తనతో చెప్పిన సంగతులను జ్ఞాపకము చేసుకొనెను. భార్య బిడ్డలను గూర్చిన తలంపు అతనిలో కలిగిన వెంటనే సటన్ వారు కొంత దూరంలో నిలవబడి ఉండుట చూచెను. వారి మధ్య గొప్ప అగాధముండెను. వారి సంతోషమును తన పరితాపకరమైన స్థితిని చూచి అతడు కన్నీరు కార్చెను. వారిని తన యొద్దకు రావలసినదిగా మనవి చేసెను. అయితే సటన్ భార్య నిట్టూర్పు విడుచుచు, అయ్యా, నా ప్రాణనాథుడా, మేము నీ యొద్దకు ఎలాగు రాగలము? మనము భూమి మీద కలిసియుండిన కాలమందు నీ అజ్ఞాన స్థితిని గూర్చి నేను తరచుగా హెచ్చరించలేదా? అయితే నీవు నా మాటలను వినక నీ ఇష్టానుసారంగా నడిచితివి. ఇప్పుడు మనము ఎడబాపు కలిగి ఉండవలసి వచ్చెను అని చెప్పి తన పిల్లలతో దుఃఖముగా పరలోకమునకు తిరిగి వెళ్ళెను. వారు తన్ను విడిచి వెళ్ళుటను చూచిన సటన్ వారిని పట్టుకొనుటకు దూకెను. వాడు అలాగు దూకినందున ఇంకా పాతాళంలోనికి దిగిపోవలసి వచ్చెను. ఆ తరువాత నేనతనిని చూడలేదు. సటన్ భార్యా పిల్లలు అతని కొరకు ఎక్కువగా పరితపించి పరలోకములోనికి ప్రవేశించక మునుపు తాము ఇక ఎన్నడూ సంతోషముగా నుండలేమని దేవునికి మనవి చేసిరి. అయితే వారికి జవాబు ఇయ్యబడలేదు. కానీ పరలోకమందు ప్రవేశించిన వెంటనే వారి చింత దుఃఖము ఎగిరిపోయెను. వారు సటన్ను ఎన్నడూ చూడని వారి వలె అక్కడ అంత ఆనందముగా నుండిరి. ఎందుకంటే అక్కడ దుఃఖము, వేదన, చింత అను ప్రసక్తి లేదు.